నమస్కారం. నమస్కారం వికే గారు. వాట్ ఈజ్ 95 CBN 4.0? ముందుగా మీకు ప్యానెల్లో మిత్రులకి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. సరే, వాట్ ఈజ్ 95 CBN 4.0 అంటే ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో అదే CBN 4.0. వేరే ఇంకా కొత్తగా మనం దాన్ని ఏమి డిఫైన్ చేయక్కర్లా. ప్రజలు, పార్టీ కుటుంబ సభ్యులు అందరూ మా బాబు గారు ఇలా ఉండాలి, మా చంద్రబాబు గారు మాకు ఇలా కనిపించాలి అని ఏదైతే కోరుకుంటారో అదే CBN 4.0. 95లో మీరు ఒకసారి గతంలోకి వెళితే వికే గారు, అప్పుడు నాకు తెలిసి మీరు కూడా అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారా? ఇదంతా కూడా మీరు హైదరాబాద్లో లేను కానీ జర్నలిజంలో ఉన్నాను. జర్నలిజంలో ఉన్నారా? ఓకే. సో అప్పుడు అయినా మీ అందరికీ కూడా బాగా తెలుసు బాబు గారు వ్యవహార శైలి ఎలా ఉండేది, ఏ రకంగా ఆయన పనిచేస్తూ ఉండేవాళ్ళు. అంటే మోర్ ఆఫ్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండేది అక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఆయన అంతటికి ఆయనే చాలా నిజాయితీగా ఆయన మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, నేను కొంత మధ్యలో అది 2014-19 మధ్య కానివ్వండి, లేదంటే 1999-2004 మధ్య కానివ్వండి, కొంత పొలిటికల్ గవర్నెన్స్కి దూరం అయ్యాను. ఎక్కువగా బ్యూరోక్రాట్స్ మీద ఆధారపడటం, ఎక్కువ టైం వారితో స్పెండ్ చేయటం, కొంత పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోవటం వలన పార్టీకి నష్టం జరిగింది. అది 2004 ఎన్నికల్లో కానివ్వండి, 2019 ఎన్నికల్లో కానివ్వండి అని ఆయనే చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. సో ఈసారి CBN 4.0లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి గ్యాప్ లేకుండా ఆయన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలు అవ్వకుండా కొంత సమయాన్ని పార్టీకి కేటాయించడం, అదేవిధంగా పార్టీ కార్యాలయానికి రావటం, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో కలవటం, ప్రజలతో కలవటం, పార్టీ కార్యాలయంలో వారి సమస్యలు తెలుసుకోవటం కానీ, ఎక్కువగా అంటే పార్టీని ప్రభుత్వాన్ని ఇంటిగ్రేట్ చేసి ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని ఈసారి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున దాన్ని చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ గ్యాప్ లేకుండా. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, ప్రతి వారం సాటర్డే ఆయన ఖచ్చితంగా నేను పార్టీ కార్యాలయానికి నేను వస్తాను అంటే, అంటిల్ అన్లెస్ మరీ ఏదన్నా నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్గా ఉన్న ఈవెంట్స్ ఉంటే తప్పితే ఎవ్రీ సాటర్డే నేను పార్టీ కార్యాలయానికి వస్తాను, ఒక 4-5 గంటలు నేను పార్టీ కార్యాలయంలో స్పెండ్ చేస్తానని ఆయన చెప్పడం, ఇప్పటికే ఆయన ఆ రకంగానే ఆయన రావటం కూడా మొదలుపెట్టారు. సో పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి గ్యాప్ రాకుండా చూసుకోవటం ఒకటైతే, రెండవది పార్టీ సుప్రీం అన్న విధంగా. అంటే మీరు ఏ పార్టీలో అయినా చూడండి వికే గారు, అది భారతీయ జనతా పార్టీ అయినా, లేదంటే పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి DMK అయినా, లేదంటే కాంగ్రెస్ అయినా, చాలా ఏ పార్టీ తీసుకున్నా కూడా పార్టీ సుప్రీం అన్నట్టుగానే ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రతి సందర్భంలో పార్టీ అధ్యక్షుడితో కూర్చుని పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఆయన ఇన్వాల్వ్ అవుతూ, పార్టీ నిర్ణయాల మేరకు అక్కడ కూడా ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది, ఆ నిర్ణయాల మేరకే ప్రభుత్వం కూడా పనిచేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. ఆ రకంగా ఈసారి CBN 4.0లో కూడా పార్టీనే సుప్రీం అన్న రీతిలో కూడా ఇక్కడ మనం రాబోయే రోజుల్లో అటువంటి మార్పును కూడా చూడబోతున్నాం. అంతేకాకుండా నేను అనేది ఏంటంటే, పట్టాభి గారు, ఇక్కడ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడున్న సౌరభాలు ఏం లేవు. ఏదో ఒక నగరం ఉంది, హైదరాబాద్ నగరం ఉంది, అక్కడక్కడ కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు కానీ లేకపోతే కొన్ని పరిశ్రమలు కానీ ఉన్నాయి, కానీ ఈ ఆధునిక టెక్నాలజీ అప్పుడేం లేదు, రైట్? సో అప్పుడున్న పరిస్థితుల్లో ఆనాడు IT రంగంలో కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా రిఫార్మ్స్ కానీ అవి అవసరం అయినాయి. ఇప్పుడున్న నవ్యాంధ్రప్రదేశ్ కూడా అలాంటి సిచ్యువేషనే కనపడతా ఉంది. ఏదో మీ మొదటి టర్మ్లో కొద్ది గొప్ప తీసుకొస్తే వాటందరినీ ఎలగొట్టారు,